చాలా మంది స్కిన్ కేర్ కి స్టార్ట్ చేయకముందు ఎలాంటి ఫస్ట్ ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేయాలని అడుగుతూ ఉంటారు. నేను ఫస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడైనా కానీ చర్మానికి స్టార్ట్ చేయాలనంటే మాయిశ్చరైజర్ తోటి స్టార్ట్ చేయాలని చెప్తాను. మంచి సెరమైడ్స్ హైలూరానిక్ యాసిడ్ ఉండే మాయిశ్చరైజర్ సెలీసాఫ్ట్ అని మా దగ్గర ఉంటుందండి. దానితోటి చర్మంలో మంచి మాయిశ్చర్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్స్ అనేటిది ఏంటంటే చర్మాన్ని హైడ్రేట్ అనేది చేయటం మొదలు పెడుతూ ఉంటుంది. అలానే నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. సన్ స్క్రీన్ అనేది మనం ఎంతగా అయితే చేస్తూ ఉంటామో సన్ స్క్రీన్ అనేది మనకి అంత చర్మానికి హెల్ప్ఫుల్ గా యూస్ అవుతూ ఉంటుందండి. చర్మానికి సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా. అది ఇప్పుడు మనం డైలీ బట్టలు వేసుకుంటాం కదండి, లోపల చర్మం పైన మనకి దుమ్ము ధూళి కానీ ఎటువంటిది పడకుండా ఉండాలి కదండి. అది ఆ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండటానికనే మనం ఇది ఎలాగో పని చేస్తూ ఉంటుంది. అలానే ఫేస్ పైన మనకి ఎటువంటిదైనా ప్రొటెక్షన్ ఉందా? లేదు. సో ఫేస్ పైన అస్తమానం మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అవుతూ ఉంటుందండి. అలానే దుమ్ము ధూళితోటి అవుతూ ఉంటుందండి. ఒకవేళ మీరు బైక్ మీద తిరుగుతున్నా లేకపోతే బయట ట్రాఫిక్ లో ఉన్నా ఖచ్చితంగా మీకు అక్కడ పొల్యూషన్ కూడా ఎక్స్పోజర్ అవుతుంది కదండి. హైయెస్ట్ పొల్యూషన్ మనకి ఎప్పుడైనా కానీ టౌన్స్ కానీ సిటీస్ లో కానీ అవుతూనే ఉంది కదండి. ఇన్ని ప్రాబ్లమ్స్ మన చర్మం పైనకి వచ్చి పడ్డది అనుకోండి, మన ఫేస్ స్కిన్ అనేది సెన్సిటివ్ గా ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఇంకా ఇది ఇబ్బందికరమే కదా. అందుకోసమనే సన్ స్క్రీన్ ఒక కవచం లాగా మారినప్పుడు ఇదంతా అక్కడ పడ్డప్పుడు మనకు అక్కడికి అంతా ఆగుతూ ఉంటుంది అనమాట. సో సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ అనేది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం అనేది మనం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అలా ఖచ్చితంగా చేస్తూ ఉంటేనే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది.